ఫ్రెండ్స్ అందరికీ మా మేడం వాళ్ళ ఇంట్లో పెళ్ళి అని చెప్పినాం కదా, ఇంకా పెళ్ళికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళినారు. నేనైతే ఇలా రెడీ అయినానమాట. ఇక నాకు వచ్చినట్టయితే రెడీ అయిపోతే పెళ్ళికైతే బయలుదేరిపోయినాను. ఇంకా మండపానికైతే వచ్చిన తర్వాత హోటల్ రూమ్ ఉంటుంది కదా, రూమ్ ఇచ్చినారు. ఇక్కడ లగేజ్లు ఉంటే నన్ను ఇక్కడ ఉండమన్నారు. వాళ్ళు టిఫిన్ తిని వస్తాము, తర్వాత నువ్వు వెళ్దులే అన్నారు. ఓకే అనేసి నేనైతే హోటల్లో ఉండి నేను ఎలా రెడీ అయినానని చూసుకున్నాను. ఇంకా మేడం వాళ్ళంతా టిఫిన్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళి తినరా సుధా, మనకు టైం సరిపోదు అన్నారు. ఓకే అనేసి నేను కూడా తినడానికని ఇంకా నేను కూడా హోటల్కి అయితే టిఫిన్ తినడానికైతే వచ్చేసినానండి. ఇంకా మండపంలోనే టిఫిన్స్, మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారన్నమాట. ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అలాగే లైటింగ్స్ మొత్తం మాత్రం సూపర్ డెకరేషన్ చేసినారు ఫ్రెండ్స్. సూపర్ అనిపించింది. నాకైతే ఒకటి అనిపించింది, ఫస్ట్ మన మధ్యతరగతి కుటుంబాలైతే ఎన్ని బ్రతుకుతాయో అనిపించింది అన్నమాట. ఫస్ట్ ఈ డెకరేషన్ చూడంగానే నాకైతే అలానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా తర్వాతకైతే నేను టిఫిన్ తినడానికైతే క్యాంటీన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇక అక్కడైతే చాలా టిఫిన్ చాలా రకాలే. నాకైతే ఒక 2 దోశలను 2 వడ వేయించుకొని అయితే కడుపు నిండా తిన్నాను. ఇంకా ఈవినింగ్ ఎప్పుడు తింటామో, ఇక మండపం దగ్గరనే ఉంటాం కదా అనేసి ఇక ముందే కొంచెం ఎక్కువ తిన్నాను. ఇక మండపం దగ్గరికి వచ్చేసరికి అయితే పూలు పోస్తున్నారు ఫ్రెండ్స్. ఇక కొంతమంది ఇళ్ళల్లో అయితే బియ్యంతో పూలు పోస్తారు, మరికొంతమంది ఇళ్ళలో వడ్లతో కూడా పూలు పోస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మధ్యలో కానే పెట్టినారు. దీంట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే కూర్చుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.